హాయ్ అండి. నిన్న 'గద్దర్' అవార్డులు అయితే ప్రకటించారండి. ప్రకటించడం కాదు, ఆల్రెడీ ప్రకటించారు. దాన్ని మళ్ళీ నిన్నైతే ఒక మంచి పెద్ద సెలబ్రేషన్ లాగా చేసేసి ఆ 'గద్దర్' అవార్డులు అయితే అందరికి ఇవ్వడం చూసాం మనమైతే. బెస్ట్ యాక్టర్ అవార్డు తెలిసింది కదా! 'పుష్ప' అల్లు అర్జున్‌కొచ్చింది. అసలు మెయిన్ కాంట్రోవర్షియల్ ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డే జైల్‌లో పెట్టించాడని అల్లు అర్జున్ అయితే చాలామంది అప్పుడు జరిగింది కదా! ఈరోజు అదే అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అయితే ఆ 'గద్దర్' అవార్డ్ అయితే తీసుకోవడం చూసాం మనమైతే. అది చాలా అలానే ఆయన సీఎం గారిని పొగడడం చూసాం. అల్లు అర్జున్ గారు వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకోవడం చూసాం. ఎలా అయితే జరిగిపోయింది మొత్తం కూడా చూసుకుంటే మీరు బాలకృష్ణ మెయిన్ ప్రముఖులు చాలామంది హీరోలు అయితే అక్కడికి రావడం చూసాం. అలానే ఒక కవిత కూడా చదవడం చూసాం. బాలకృష్ణ గారు చెప్పిన కవితని రేవంత్ రెడ్డి గారు సీఎం గారు చదవడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే అట్టహాసంగా అయితే దీన్ని ముఖ్యంగా దీన్ని మేనేజ్‌మెంట్ మొత్తం చూసుకుంది. ఈ అవార్డులు మొత్తం ఎవరికి ఏది ఇవ్వాలి, ఎలా బెస్ట్ ఫిల్మ్ ఏంటి, బెస్ట్ యాక్టర్ ఎవరు, బెస్ట్ హీరోయిన్ ఎవరు మొత్తం దగ్గరుండి చూసుకుంది జయసుధ గారు, అలానే దిల్ రాజు గారు. దీన్ని మొత్తం చూసారు వాళ్ళే. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఎవరెవరికి ఏ అవార్డు ఇవ్వాలని అయితే మొత్తం చూసుకున్నారు. అలానే ఆయన రేవంత్ రెడ్డి గారు అయితే ఒక రిక్వెస్ట్ చేశారు. ఎవరైతే సిప్లిగంజ్ ఉన్నారు కదా! ఆయనైతే ఆస్కార్ అవార్డ్ వచ్చింది. 'నాట్ నాట్' సాంగ్‌కి ఆయన పాడినందుకు ఆస్కార్ అవార్డ్ వచ్చింది. దానికి గాను అతను కూడా ఏదైనా అవార్డ్ ఇవ్వాలనేది చెప్పారు. మరి ఎందుకంటే అంతకుముందు వచ్చింది కదా! ఇది ఇదొచ్చేసి ఈ ఇయర్‌లో వచ్చిన సినిమాలకైతే ప్రకటించారు అవార్డులైతే. మరి అతనికి ఏం అవార్డ్ ఇస్తారో చూడాలి. ప్రస్తుతానికైతే ఏదైతే అల్లు అర్జున్ అప్పుడు గొడవ జరిగిందో 'పుష్ప 2' అప్పుడు ఆ వ్యక్తి చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత అతను జైలుకెళ్ళడము, ఒక నైట్ అంతా జైల్‌లో ఉండడము, మరుసటి రోజు రావడము, ఆ తర్వాత సినిమా యాక్టర్లందరూ వచ్చి అతన్ని పరామర్శించడము, తర్వాత రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇయ్యడము, అతనికేమైనా జరిగిందా? అతనికేమైనా ఏమైంది? అతన్ని పరామర్శించడానికి వచ్చారు. అక్కడ ఒక ప్రాణం పోతే దానికి విలువ లేకుండా పోయింది. ఇలా అయితే రేవంత్ రెడ్డి గారు చాలా మాటలైతే అనటం చూసాం అల్లు అర్జున్ గారినైతే. తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఆయన చేతుల మీదుగానే అతను అవార్డు కూడా ఇవ్వడం. బెస్ట్ యాక్టర్‌గా వచ్చింది మళ్ళీ 'పుష్ప 2'కి. ఇదంతా ఒక రాజకీయంలో ఒక పార్ట్ అనుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఆహ్, పిల్లాడైతే ఇంకా బతికే ఉన్నాడు. చావు బతుకుల మీదనైతే కొట్లాడుతున్నాడు ఆ పిల్లాడైతే. మరి చూద్దాం అతను కోలుకొని బయటికి రావాలని కోరుకుందాం. ప్రస్తుతానికి ఇంకా అతను వెంటిలేటర్ మీదనైతే ఉన్నాడు. శ్వాస అయితే తీసుకుంటున్నాడంట ప్రస్తుతానికి. మరి అతను చనిపోతే మరి అల్లు అర్జున్ పరిస్థితి ఏంటనేది తెలీదు. యాక్చువల్‌గా అతని మీద కేస్ రాదు. ఎందుకంటే అది ఇండైరెక్ట్‌గా జరిగింది కాబట్టి డైరెక్ట్‌గా ఏం జరగలేదు. ఇండైరెక్ట్‌గా జరిగింది కాబట్టి అల్లు అర్జున్‌కి మీద పెద్ద కేస్ ఏమైతే ఉండకపోవచ్చు. చూద్దాం ఏం జరిగిద్దో. ఎందుకంటే రీసెంట్‌గా మనం చూసాం కదా! ఆర్‌సీబీ గెలిస్తే ఎవరు బెంగుళూరు సీఎం, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు ఒక మీటింగ్ అరేంజ్ చేశారు. ఆ మీటింగ్‌లో చూసుకుంటే మీకు చూసాం కదా! 11 మంది ఏమో చనిపోయారు. తొక్కిసలాట జరిగి. మరప్పుడు సీఎం ఇండైరెక్ట్‌గా జరిగినట్టే కదా! సీఎంఏ కదా ఆ మీటింగ్ కండక్ట్ చేసింది. అప్పుడు సీఎం మరి జైలుకెళ్ళాలి కదా! కాబట్టి ఇలాంటియన్నీ జరుగుతా ఉంటాయి మీటింగ్‌లో సహజం. చూద్దాం మరి ఏం జరిగిద్దో. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ గారు బెస్ట్ యాక్టర్‌గా అయితే అవార్డ్ తీసుకున్నారు 'గద్దర్' అవార్డ్స్.